శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో జూలై 29వ తారీఖు మంగళవారం సూర్యోదయం 5:58 సూర్య అస్తమయం సాయంకాలం 6:47. ఇక తిథి పంచమి అర్ధరాత్రి 12:47 అంటే తెల్లవారితే 30వ తారీఖు. ఇక నక్షత్రం వచ్చేప్పటికి ఉత్తరా నక్షత్రం రాత్రి 7:28 వరకు, తదనంతరం అస్త. ఈరోజు శివయోగం తెల్లవారుజామున 3:06 వరకు అంటే తెల్లవారితే 30వ తారీఖు, తదనంతరం సిద్ధయోగం అనేది వస్తుంది. ఇక ప్రత్యేక యోగంలో రవి యోగం అనేది రాత్రి 7:28 నుంచి ప్రారంభమవుతుంది. రోజంతా కూడా అక్కడి నుంచి ఉంటుంది. ఇక మంచి ముహూర్తాల విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 11:42 ప్రారంభమై మధ్యాహ్నం 1:25 ముగుస్తుంది. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:29 ప్రారంభమై తెల్లవారుజామున 5:14 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:31 ప్రారంభమై మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన ముహూర్తాల్లోకి వస్తే వర్జం అనేది తెల్లవారుజామున 4:42 ప్రారంభమై ఉదయం 6:28 వరకు అంటే తెల్లవారితే 30వ తారీఖు వరకు. ఇక దుర్ముహూర్తం విషయాలకు వస్తే కనుక ఉదయం 8:32 ప్రారంభమై ఉదయం 9:23 వరకు ఉంటుంది. రాహుకాలం అనేది రాత్రి 11:16 ప్రారంభమై 12 గంటలకి, అదే రాహుకాలం కాదు, ఇదే దుర్ముహూర్తం అనేది మళ్ళీ రాత్రి కూడా మంగళవారం ఎప్పుడు కూడా రాత్రి కూడా దుర్ముహూర్తం అనేది ఉంటుంది. అది రాత్రి 11:16 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇంకా రాహుకాలం వచ్చేప్పటికి మధ్యాహ్నం మంగళవారం 3:34 నుంచి సాయంకాలం 5:10 వరకు ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం పూట రాహుకాల పూజ, రాహుకాల దీపం వెలిగించడం అనేది కూడా చాలామంది మనకి తెలుగునాట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం ఎవరికి అనుకూలకంగా ఉంటుందనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఉత్తరా నక్షత్రం అనేది రాత్రి 7:28 వరకు ఉంటుంది. కనుక 7:28 వరకు ఏ నక్షత్రాల వారికి ఈరోజు తారాబలం అనుకూలకంగా ఉంటుందనేది ఒకసారి చూసుకుందాం. మేషరాశి పుబ్బ నక్షత్రం వారికి సంపత్తార మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు రోహిణి నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. అలాగే మృగశిర నక్షత్రం వారికి కూడా అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు ఆరుద్ర నక్షత్రానికి అనుకూలత ఉండదు. మిగతా 2 నక్షత్రాల వారికి ఈరోజు మరి 7:28 వరకు అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు 4వ పాదం వారికి, అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. సింహరాశి విషయంలోకి వస్తే గనక పుబ్బ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత ఉంటుంది. కన్యారాశి విషయానికి వస్తే గనక హస్త నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. అలాగే చిత్తా నక్షత్రం వారికి. తులారాశి విషయానికి వస్తే గనక చిత్తా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. విశాఖ 3 పాదాల వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి విషయానికి వస్తే గనక అనురాధ నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి యోగ్యదాయకంగా ఉంటుంది. ధనుర్రాశి విషయంలోకి వస్తే గనక మరి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత ఉంటుంది. మకర రాశి విషయంలోకి వస్తే కనుక ధనిష్ట, రోహిణి, శ్రవణ నక్షత్రం ఇద్దరికీ కూడా అనుకూలత ఉంటుంది. కుంభరాశి విషయంలో శతభిష నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం వారికి, రేవతి నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక ఇప్పుడు మరి సంక్షిప్త ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి క్రమంగా మానసిక ఆందోళన తగ్గి ఆనందోత్సవాలతో కార్యోన్ముఖులుగా ముందుకు పయనించడం అనేది అయితే జరుగుతుంది. ఇతరులతో మీ యొక్క మానసిక ఆనందం పెంచుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు అచితుచి అడుగేయటం అనేది అవసరం. వృషభ రాశి వారికి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి.
బంధుమిత్రాదులతో తాత్కాలికంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవాలంటే, కొనుగోలు చేయాలంటే అనుకూలకంగా ఉంటుంది. మిథున రాశి వారికి తాత్కాలికంగా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సంభవించవచ్చు. అలాగే ధైర్య సాహసాలతో ఎలాంటి ఇబ్బందుల నుంచైనా అధిగమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఆర్థిక విషయాల్లో కొంతవరకు అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి గౌరవ మర్యాదలు పెరగటం, రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త పదవులు లభించడానికి ఆస్కారం కనిపిస్తుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. బంధుమిత్రాదులతో ఏదైనా స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. కన్యా రాశి కొత్త మార్పులకి శ్రీకారం చుడతారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. తులారాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇతరుల ప్రోత్సాహంతో ఎలాంటి సమస్య నుంచైనా ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే కలుగుతుంది. పోరాట తత్వం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఏదైనా సరే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఉద్యోగాలు రాకపోతే కనుక నోరు తీపి చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అలాగే తండ్రి గారు లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే శుభ వర్తమానాలు పొందవచ్చు. ధనురాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా చాలా చక్కటి ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇతరుల దగ్గర మీ యొక్క ప్రతిభ పాఠవాళ్ళని ప్రదర్శించగలుగుతారు. 10 మందిని ఆకర్షించగలుగుతారు. మకర రాశి వారు ఉద్రేకపడితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మంచిది. కంటికి సంబంధించిన కానీ, గుండెకి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఎంతో కొంత ముందుకు రాగలగటం అనేది చాలా ప్రయాసతో కూడిన పనిగా మళ్ళీ మీకు అనుభవంలోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం సంతృప్తికరంగా, ప్రోత్సాహకరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. ఇక ఈరోజు విశేషాల్లోకి వస్తే కనుక ఈరోజు మరి శ్రావణ మంగళవారం మొదటిది. అంతేకాకుండా ఈరోజు మరి నాగపంచమి, గరుడ పంచమి, ఇలా విశిష్ట రోజులు కూడా మనకు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ నాగుల పంచమిని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజు మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు కూడా ఇటు గరుడుని పూజించిన, నాగుడిని పూజించినా కూడా విశిష్టమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక మనం చదవాల్సింది ఈరోజు మరి అందరూ కూడా ఓం పృథ్వీధరాయ విద్మహే అనంతశేషాయ ధీమహి తన్నో ఫణీంద్ర ప్రచోదయాత్. ఓం పృథ్వీధరాయ విద్మహే అనంతశేషాయ ధీమహి తన్నో ఫణీంద్ర ప్రచోదయాత్. ఇది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి విష్ణువుని పూజించినా, శివుణ్ణి పూజించినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది.